నేను ఎప్పుడైనా సరే బ్రీడింగ్ చేయించేప్పుడు ఏం చేస్తానంటే 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఒక పేరు బ్రీడింగ్ చేయగానే అందులో మేల్ కానీ ఫీమేల్ కానీ చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే అదే రొటేషన్ కాకుండా ఎట్లా అంటే మన దగ్గర మంచి చిక్స్ కానీ ఏమైనా రావాలంటే మేల్ని ఫీమేల్ని ఇంటర్చేంజ్ చేసుకుంటూ ఉంటాను. కాక్టైల్లో అలా తక్కువ జరుగుతూ ఉండేది. కొంతమంది ఏంటంటే కంటిన్యూగా అదే పేరు వేస్తూ ఉంటారు. నేను మాత్రం ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటాను. అలా చేంజ్ చేసిన దాంట్లో నా దగ్గర పుట్టింది ఇది ఫాను అల్బినో ఫాన్. ఇది చిన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది హెవీ సైజ్ అయిద్దని. హెవీ సైజ్ ఇది. ఇప్పుడు ఎలా ఉందంటే కేజీ పైన నుంచి ఉంటే కింద తగిలిద్ది. అంటే ఇది 18 ఇంచుల సైజు ఉన్న కేజీ ఇది. ఆ కింద 16 నుంచి 17 ఇంచులు ఉండేది. ఇది కింద తగులుతూ ఉండేది. అంటే డౌట్ వచ్చింది మొదట్లోనే నాకు. ఇలా దీన్ని సైడ్ చేద్దామని సైడ్ చేశాను. ఎప్పుడు కూడా దీన్ని టేముడు పర్పస్ ఉపయోగించలేదు. నేను ఫుల్ బ్రీడింగ్ పర్పస్ మీదే దీనికి తిండి పెట్టి పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది దీనికి 11 నెలలు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను దీన్ని బ్రీడింగ్కి పెట్టుకుంటున్నాను. అసలు చూడటానికి కూడా అసలు మామూలుగా ఉండదు ఇది. అంటే ఎందుకు వేసానంటే అల్బినో అంటే ఏమో పొరపాటున మిస్ మార్కులు పడతాయేమో. స్పాటెడ్ కానీ స్పాటెడ్ అయితే పడవు, మిస్ మార్కులు పడతాయి. మార్కుడు కూడా పడవు. ఎందుకు పడవంటే మార్కులు కావంటే మంచి మార్కుడు కాక్టైల్ తెచ్చుకుంటేనే మార్కుడు పడేది, లేదంటే